వేషధారులలాగా ఉండొద్దు, కానీ మనస్సు మార్చుకొని మారు మనస్సు పొంది దేవుని మనస్సులాగా మనము మారితే అది మనకు శ్రేష్టం. మంచిగా కనపడాలన్న ప్రయత్నం కాదు, కానీ మంచితనాన్ని నేర్చుకోవటం మనకు మంచిది. కనపడితే ఉపయోగం లేదు, కానీ మనల్ని మనం మార్చుకుంటే ఉపయోగము ఉంటుంది. ఎవరి మెప్పు కొరకో మనం బ్రతకకూడదు, కానీ దేవుడు మనల్ని చూస్తున్నాడు అన్న భయంతో బ్రతికితే చాలు. మన మంచి మనస్సాక్షి కలిగి మనం జీవిస్తే చాలు. దేవుడు మనకు చక్కటి ప్రతిఫలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ శోధనను అనుభవించిన తర్వాత, ఆ అపవాది శోధనను జయించిన తర్వాత దేవుడు ఆత్మతో బలముగా ఆయన తిరిగి వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. మనం కూడా ఎటువంటి అపవాది శోధన వచ్చినప్పటికీ కూడా మనం జయించామనుకోండి, దేవుని మీద ఆధారపడ్డామనుకోండి, దాని ప్రతిఫలం కూడా బహు గొప్పగా ఉంటుందండి. దేవునికి స్తోత్రం. ఆయన ఏది కూడా మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు. శోధనలో మనం నిలబడినప్పుడు దేవుడు మనకు తప్పక జయాన్ని ఇస్తాడు.